వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి పలు కారణాలు చెబుతున్నారు. ఓఆర్ఆర్పై ఎమ్మెల్యే లాస్య కారు లారీని ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే కారు ముందు భాగం లారీని అతుక్కోవడంతో సుమారు 100 మీటర్ల మేర లారీ కారును లాక్కెళ్లిన తర్వాత రైలింగ్ను ఢీకొట్టి కారు ఆగినట్టు తెలుస్తోంది. అయితే బలిగొంది. ఓఆర్ఆర్ మీద అయితే ఈరోజు యాక్సిడెంట్ అయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే యువ రాజకీయవేత్త అయినటువంటి లాస్య నందిత ఈరోజైతే దుర్మరణం చెందారని చెప్పుకోవచ్చు. ఈ కార్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ కార్లోనే ఆమె యాక్సిడెంట్ అయ్యి మార్నింగ్ అయితే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే అదే అమేద హాస్పిటల్, పటాంజలి అమేద హాస్పిటల్ అయితే డెడ్ బాడీని మృతదేహాన్ని అయితే తరలించారు. దాంతోపాటు శ్రీకర్ హాస్పిటల్ అయితే పిఏ మరియు గన్మెన్లకి తీవ్ర గాయాలు అయితే అటు శ్రీకర్ హాస్పిటల్ అయితే వైద్య నిమిత్తం వాళ్ళిద్దరినీ కూడా శ్రీకర్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. సో చూసుకున్నాం మనం ఆల్రెడీ ఒక 100 స్పీడ్లో అయితే ఒక టిప్పర్ని గుద్దుకున్నట్టు లారీ, ఒక కారు అయితే ఒక లారీ టిప్పర్ని గుద్దుకుని ఎట్లా ఉంటుందో అట్లా అయింది. ఎటు చూసినా కార్లు అయితే రక్తపు మడుగులు అయితే పడి ఉన్నాయి. మనం చూసుకున్నట్టు కారు సీట్ కవరే కానిచ్చు, సీట్ బెల్టే కానిచ్చు, ఆ కిందన కూడా రక్తం చెల్లాచెదరుగా పడిందని చెప్పి తెలుసుకున్నాం. సో దీంతోపాటు సర్జికల్ గ్లౌజ్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఆమెకు ఆ కారు ముందు భాగంలో కూడా చాలా తీవ్రంగా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ కనిపిస్తున్న విజువల్లో చూస్తున్నాం మనం ఆల్రెడీ. ఆ ముందు భాగం కూడా ఒక ఆల్మోస్ట్ ఆ ముందు భాగం ఇంజన్ మొత్తం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇంజన్ మొత్తం అయితే లేచిపోయిందని, అంటే యాక్సిడెంట్ ఎంత భారీగా జరిగిందో కూడా మనం ఈ ఒక్క ఇన్సిడెంట్ చూడొచ్చు. అటు టైరు, లెఫ్ట్ టైర్ ఏదైతే ఉందో కారు టైర్ కూడా అటు కిందన మొత్తం అది టైర్ తెగిపోయి ఉంది. దాంతోపాటు అదైతే షాక్ అబ్జార్స్ ఉన్నాయో దాంతోపాటు ఇవన్నీ మెయిన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తగలడం వల్ల ఆ పైన ఈ రేక్ ఏదైతే ఉందో ఈ రేకు కూడా తగిలి ఆ వెనకాల అద్దాలు పగిలి లోపలైతే ఆమె అయితే దుర్మరణం చెందారు. ఓఆర్ఆర్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి పలు కారణాలు చెబుతున్నారు. ఓఆర్ఆర్పై ఎమ్మెల్యే లాస్య కారు లారీని ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అయితే కారు ముందు భాగం లారీకి అతుక్కోవడంతో సుమారు 100 మీటర్ల మేర లారీ కారును లాక్కెళ్లిన తర్వాత రైలింగ్ను ఢీకొట్టి కారు ఆగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇక్కడ లాస్య నందిత ఇంటి వద్ద మాత్రము చాలామంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి లాస్య నందిత భౌతికాయానికి మాత్రం నివాళులు అర్పించారు. హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా చాలా వరకు ప్రముఖ నాయకులు, అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరిగింది. అందరూ కూడా ఒకటే మాట ఏమంటున్నారంటే, ఇప్పుడు తండ్రి ఇక్కడ సాయన్న తను పదవిలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తను పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి తను అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యి తను చనిపోవడం జరిగింది. అదే మేము కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే ఇప్పుడు సంవత్సరం తిరగకుండానే ఆయన ప్లేస్లో తన కుమార్తెను రాజకీయాల్లోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉండేది. తను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాకి తను నిలబడడం
అనేది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు అనుకోని ఇలాంటి సంఘటన జరగడం అనేది మాత్రము మాకు చాలా విషాదాన్ని మిగిలించింది అని కూడా వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పొద్దున 10 గంటల సమయంలో ఇక్కడికి కవిత వచ్చి ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉండి కుటుంబానికి తోడు నీడగా ఉంటానని ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. హరీష్ రావు గారు కూడా ఇక్కడ అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి నివాళులు అర్పించి వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు సాయంత్రము 4 గంటల లోపు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుందనే సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు అయితే మేడారం జాతరలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి హుటాహుటిన ఇక్కడికి ఇప్పుడు లాస్యనందిత మృతదేహాన్ని చూడడానికి మాత్రము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ అనేది కూడా కేవలము డ్రైవరు నిర్లక్ష్యం వల్లే ఇది జరుగుండొచ్చు అని కొంతమంది అంటూ ఉంటే, కొంతమంది పలువురు నాయకులు మాత్రము ఇది అనుమానాస్పదంగా ఉంది అని కూడా చెప్తున్నారు. ఆనంద్. ఓకే నిర్మల, ఒక 1 ఇయర్ గడవక ముందే ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులు వారి రోదనైతే అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వారి రోదనకైతే అవధులు లేకుండా ఉండొచ్చు నాకు తెలిసి. సో మరి వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి మాత్రము వర్ణనాతీతం అని కూడా చెప్పుకోవచ్చు ఆనంద్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది సాయన్నకి 3 కూతుర్లు అయితే సాయన్ననే లేకుండా పోయారు. ఆడపిల్లలు కదా అని చెప్పేసి అప్పటికే సాయన్న భార్య అయిన లాస్యనందిత గారి తల్లి ఎవరైతే ఉన్నారో తను దిగులు చెంది ఎట్లయిపోతుంది అనేది దిగ్భ్రాంతిలో ఉన్న సమయంలోనే 1 సంవత్సరం గడవక ముందే మళ్ళీ తన రాజకీయ పరంగేట్రం చేసిన లాస్యనందిత గారు ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డారు కుటుంబానికి అని ఒక ధీమాని వ్యక్తం చేస్తున్న సమయంలోనే ఇలాంటి సంఘటన జరగడము అసలు కోలుకోలేని దెబ్బ పడిపోయింది. లాస్యనందిత గారి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళ బాధ మాత్రము ఇప్పటికీ నాకు కడుపు కోత మిగిల్చింది అని కూడా చెప్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ నిర్మల.